హలో స్టూడెంట్స్, ఈరోజు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చాను. అది గ్రూప్ ఎగ్జామ్స్ గురించి. అసలు ఈ గ్రూప్ ఎగ్జామ్స్ అంటే ఏంటి? గ్రూప్ ఎగ్జామ్స్ అంటే ఇవి కేవలం ఒక పరీక్షలు మాత్రమే కాదు, ఇవి మనం భారతదేశానికి చేయబోతున్న సర్వీస్ ప్రయాణం. ఇక్కడ మనకి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి కమిషన్లు ఇయర్లీ వన్స్ మనకి ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తాయి. ఈ ఎగ్జామ్స్ ముఖ్యంగా 4 విభాగాల్లో జరుగుతాయి. అవి వచ్చి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4. ఇక్కడ ఏ పోస్టులు ఏ విభాగంలో ఉంటాయో చూద్దాం. గ్రూప్ 1 వచ్చేటప్పటికి ఇక్కడ అధికారులు రాష్ట్రానికి దిశానిర్దేశం చేస్తారు. డిఎస్పి, డిప్యూటీ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్. నెక్స్ట్ గ్రూప్ 2 వచ్చేటప్పటికి ఇక్కడ అధికారులు ప్రజలతో కలిసి పనిచేస్తూ ఉంటారు. వీళ్ళు ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ అన్నమాట. ఇక్కడ మనకి ఎంఆర్ఓస్, అలానే మున్సిపల్ కమిషనర్, ఇలాంటి పోస్టులు మనం గ్రూప్ 2 కేటగిరీలో చూడొచ్చు. అలానే గ్రూప్ 3 వచ్చేటప్పటికి వీళ్ళు అభివృద్ధి దిశగా పనిచేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ రూరల్ ఏరియాల్లో పనిచేసే ఎంప్లాయీస్, అలానే మనకి పంచాయతీ సెక్రటరీస్, అలానే వెల్ఫేర్ అసోసియేషన్లో పనిచేసే వాళ్ళు, ఈ ఎంప్లాయీస్ అందరినీ మనం అండర్ గ్రూప్ 3లో కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ గ్రూప్ 4 ఎంప్లాయీస్ ఎవరు అంటే మనకి గవర్నమెంట్ ఆఫీసెస్లో కొన్ని కీలక పనులు చేయడానికి స్టాఫ్ ఉంటారు. వీళ్ళని మనం గ్రూప్ 4 ఎంప్లాయీస్గా కేటగిరైజ్ చేస్తాం. వీళ్ళని మనం జూనియర్ అసిస్టెంట్స్గా చెప్తాం. అలానే గ్రూప్ ఎగ్జామ్ అనేది కఠినంగా ఉండొచ్చు, కానీ అసాధ్యం మాత్రం కాదు. మీరు ప్రయత్నిస్తే, ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తే, ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వెళ్తే ఏదో ఒక రోజు మీ పేరు సెలెక్టెడ్ లిస్ట్లో ఉంటుంది. కష్టపడిన దగ్గరే సక్సెస్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం కాంపిటేటివ్ వెబ్స్ని సబ్స్క్రైబ్ చేయండి.